రాళ్ళు తగిలి అనుకో నువ్వేసావు సరే ఆగు రా ఇప్పుడే తీసుకెళ్ళి కేసు పడిపోతావు అప్పుడు అడుగు రా నేను నాకు పిల్లకాయలు బాతురాట్ల పరిస్థితి ఏంది? పిల్లకాయలు బాతురాట్ల పరిస్థితి ఏంది? 15 మంది పిల్లకాయలు 15 మంది తీవ్రవాదులు అని చెప్పారు తీవ్రవాదులని ఇడి చెప్పాము ఈ వర్షాలకి గడ్డి తినడం వల్ల లోపల పసరు చేరి పాలలో ఏది బ్యాక్టీరియా చేరిందంట. నీకు జారలా చెప్పేదేనా? పాలు పెడతాంపా తీసుకెళ్ళాలి. నడుము ఇరిగి తొక్క దెబ్బగా రాసుకెళ్ళినా పంచాయతీలో పంపించారు పాలు పిండికి రామన్నారు టెస్ట్ చేపిస్తాయి. ఎవరు టెస్ట్ చేస్తారు? పైనుంచి అధికారులు. మా ఏం చేసాడా ఆడికి పోసానా పిండికి రామన్నారు. ఎవరి కాదు ఊర్లో ఉన్న బర్రెలన్నీ పాలు పిండి టెస్ట్ పంపించాం. ఏ మిగిలింది? మీ బర్రెలే మిగిలింది. మా బరిగొడ్లు కాదు ఆగు 15 మంది పిల్లకాయలు 15 మంది పిల్లకాయలు వారి నుంచి బాతులు రాట్ల పిల్లకాయలకి చెప్పేది పాలు తాగి వాతం చేసి ఈ పచ్చడి తింటున్నాయి బర్రెలు. బెల్లం పెట్టుకుంటున్నాం అసలు 6 రోజులు బర్రెలే పొద్దు రండి 6 రోజులు బర్రెలే పొద్దు అన్నారు. రాగు మా పాలు నీకు ఇస్తాం అనుకున్నావు. ఎట్లున్నా తెలుసు నువ్వా? పంచకొక్కలు పట్టి అమ్మేవాళ్ళు లాగున్నాడు ఈయన. పంచకొక్కలు పట్టుకుంటా నీకెంత మా గొడ్డు పట్టుకు మాకు అనవసరం అయ్యా. పంచాయతీలు ఏం చెప్పారంటే బరిగొడ్లు పాలు ఏంద్ర తగలేపుతుంది ఏం తగలేపుతుంది ఏం తగలేపుతుంది. ఇప్పుడు మీ బరిగొడ్లు ఎన్ని ఉంటాయి పాలు పిండాయి. ఆ బరిగొడ్లు నాకు చూపిస్తే ఎన్నో పాలు కాదు ఉగ్గిన పాలు. నీకు చుక్క ఓడిపోయిరా. నీకు నువ్వు పోయిపోతే బరిగొడ్లు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ దోసకాయలు పిచ్చి దోసకాయలు తింటే వాతం చేయక ఏం చేస్తుంది? మంచి దోసకాయలు తింటే నీకెంత మాకు కొడతా పిల్లకాయలకి ఏమైనా అయింది అనుకో అయితే 15 మంది పిల్లకాయలు కడుపు బాధపడుతున్నారు. పాలు ఎందుకు పోసా నువ్వు? కెమెరాలో పోసా పోతలా నానే వేరు పాలు పోయాలా? దీని కలపొచ్చుగా వాతం చేసేటప్పుడు. నేను వెళ్తాం కదా బాబాయ్. నేను పాలు పిండాలి. పాలు కలెక్టర్ వస్తాడు రేపు పొద్దున్నే. కలెక్టర్ వస్తే మీ ఇంటికాడ కూర్చోబెట్టుకో లేదా పోలి లేదా ఆడు నువ్వు కూర్చుంటా వచ్చింది. ఆ పిల్లకాయలని చూస్తానికి వస్తున్నాడు కలెక్టర్. పిల్లకాయలు చూస్తానికి వస్తే మరి పాడైపోతే ఇంటికాడ పెట్టుకుని సమాధి కొట్టుకో. ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వెళ్ళి పాలు పిండాలి. బరిగొడ్డు చూపిమని చెప్పా నీకు. నీకు చూపిస్తే మా బరిగొడ్డ పాలు పిండు కొంచెం పాలు పెడతారా చెప్పి అర్థమైందా? మా ఊరు వద్ద ముసలం చెప్పి వదిలేస్తున్నా. మా ఊరు వద్ద ముసలం చెప్పి వదిలేస్తున్నా. ఏం చేస్తా ఇప్పుడు పాలు పిండాలి వద్దా? చంపేస్తాడేమనుకున్నావు. సరే చంపితే నువ్వు కేసు పాలవుతావు. కాదు కేసులు పాలవుతావు. బర్రెలు వెళ్ళిపోతారా? మైండ్ ఉందా నీకు అసలు? నాకు మైండ్ పని చేస్తుందా? సరే బర్రెలు బయట తోలండి. పొద్దు టాబ్లెట్లు వాటికి టాబ్లెట్లు వేయాలి. నీ సొమ్ము ఏమన్నా ఉన్నాయా? మాకేమన్నా ఇచ్చా? మా సొమ్ము కానీ పంచాయతీ సొమ్ము ఇస్తారా? పంచాయతీ అర్థమవుతుందా? నాకు పాలు పిండి ఫస్ట్ లేకపోతే నేను పెట్టుకుంటా. వెళ్ళి 2 నిమిషాలు ఏమంటావు తెలుసు? రాజమండ్రి జైల్లో ఉంటావు. వెళ్ళి నీలాంటి చాలా మంది రాజమండ్రి జైలు ఏందిగో ఎవరు ద్వారా వచ్చింది తెలుసు? నేనా కలెక్టర్ పంపించొచ్చాను. పంపించండి నిన్న తీవ్రవాదులా ఉన్నారు ఇద్దరు. బరిగొడ్డు పేపర్ లాగా ఉన్నారు. తీవ్రవాదులు అని చెప్పాను. తీవ్రవాదులని ఇడి చెప్పాము. తీవ్రవాదులని ఇడి చెప్పాము. ఎట్లా తెలుసు అసలు? కాగితేలే రోడ్ లాగా ఉన్నాడు. రోడ్లు కాగితేలే రోడ్ లాగా బరిగొడ్డు పేపర్ లాగా ఉన్నావా? మా దగ్గరికి ఎందుకు వచ్చా? మా దగ్గరికి ఎందుకు వచ్చా? మాకు నీ బర్రె బొడ్లు పాలు కావాలయ్యా. అసలు కేంద్రంలో పోయేది మీరు అయితే. నీ కేంద్రం తెచ్చినప్పుడు పంచాయతీ కేంద్రం నీకు పోతే అడుగు పోలు. మాకు ఇవన్నీ కాదయ్యా. ఏం చెప్పండి మరి? నేనన్నారని చెప్పు. సరే పని చేయండి. 6 రోజులు బరిగొడ్లు మాత్రం
మేపొద్దు ఈ పచ్చదనంలో. మేపొద్దా? ఏయ్, వర్షం పడితే గడ్డి ఎట్టుంటది, పురుగులు వస్తాయి. బ్యాక్టీరియా కదా? పచ్చగా ఉంటది, గడ్డి ఎట్లా ఉంటది, పచ్చగా ఉంటది. మరి ఆ పిల్లకాయలు బాతురాట్ల పరిస్థితి ఏంది? హాస్పిటల్ తీసుకెళ్ళి మరి ఆ పిల్లకాయలు బాతురాట్ల పరిస్థితి ఏంది? హాస్పిటల్ తీసుకెళ్ళు. హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళారు. అంటే ఎంత మందికి వస్తే అంతమందికి రాకపోతే ఇరేషన్ వేసుకుంటారా? ఇరేషన్ కాదు, పాల సమస్య అది. పాలు ఇవ్వమని ఇప్పుడు బాబాయ్, చెప్పేదేను, బరిగొడ్లు పాలు తీసుకురామన్నాను. అర్థమైందా? చెప్పేదేను ఏం తెలిసింది అనుకో, అర్థమైందా? నష్టపరిహారం కట్టాలి మీరు. కడుపు లేకపోతే తల్లాడిపోయి దేశాల్లో కడుపులోని పోచంటే ఇరేషన్ వేసుకోమన్నా. కడుపులోని పోచంటే ఇరేషన్ వేసుకోమన్నా. వర్షం వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నావు బర్రెల్ని? వర్షం వచ్చినప్పుడు నీళ్ళు తాగితే బ్యాక్టీరియా రాదా? ఎందుకు రాదు? ఏర్పడతారు మేపితే. నువ్వు కొట్టు తగిలి చదువుతున్నా, ఇప్పుడే తీసుకెళ్తా. ఇప్పుడే తీసుకెళ్ళి పెడతా చదువుతున్నా. మర్యాద వచ్చి మర్యాద వచ్చి పాలు బాబాయ్. నువ్వు బరిగొడ్లు ఉన్నాయి, నేను పాలు తీసుకోవాలి చదువుతున్నా. ఎక్కువ పాలు వద్దు, గుగ్గిన్నాయి చూడు. ఇస్తాయివా తగిలి అనుకో చదువుతున్నా, మర్యాద చదువుతున్నా. ముసలరా బరిగొడ్డు వెళ్దారా? ఉందా చదువుతున్నా, కాలు చేతి కట్టేస్తా. సరే మీ ఎవరు నేర్పిస్తాను నాకు అయిపోయారు. రాళ్ళు తగిలి అనుకో, నువ్వేయి చావు. సరే ఆగు, రాయి వెయ్యి ఇప్పుడే తీసుకెళ్ళి కేసు పడిపోతావు. అప్పుడు అడుగు రా నేను నాకు చదువుతా. పంచాయతీలో తీసుకొచ్చి ఎవరు నేర్పిస్తా, పంచాయతీ తీసుకొచ్చి